నమస్తే. నిన్న నేషనల్ పార్కు దగ్గర ఆ ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ మృతి చెందినటువంటి పరిస్థితి. ఇక బండి ప్రకాష్ పాపారావు తప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఈ సుధాకర్ మీద ₹1,00,00,000 రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది. సో మాట్లాడదాం. గతంలో నందాల కేశవరావుకు సంబంధించినటువంటి ఆ యొక్క మరణాన్ని చూసినాం, ఆ ఎన్కౌంటర్ని చూసినాం. కనీసం తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ డెడ్ బాడీలను కూడా ఇవ్వనటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. సో ఒకసారి మాట్లాడదాం. నిన్నటి సుధాకర్ ఎన్కౌంటర్ మీద తప్పించుకున్నటువంటి పాపారావు కావచ్చు, బండి ప్రకాష్ కావచ్చు, మరి వీళ్ళని కూడా ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతున్నది. ఆ నేషనల్ పార్క్ ఆ ప్రాంతంలో జల్లడబడుతున్నాయి పోలీస్ భద్రత బలగాలని కూడా చర్చ జరుగుతున్నది. సో మాట్లాడదాం. శాంతి చర్చల కమిటీ నేత ప్రస్తుతం మనతో పాటు మాజీ మావోయిస్టు జంపన గారు ఉన్నారు, కేంద్ర కమిటీ మెంబర్. సరే, ఎట్లా చూస్తారు నిన్న సుధాకర్ ఎన్కౌంటర్ని ఎట్లా చూస్తారు? 40 ఏళ్ళుగా ఆయన అరువులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఎన్కౌంటర్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎన్కౌంటర్ పైన మీడియాలు అంటే సాధారణంగా పత్రికల్లో అంతా కూడా ఒకే రకమైన వార్త. అంటే పోలీసు అధికారులు ఏ ప్రకటన అయితే చేసినో అదే ప్రకటన. అంటే వాస్తవంగా ఏంటంటే గత 3 రోజుల పైగా ఎన్కౌంటర్కు ముందు నుంచి నేషనల్ పార్క్ అంటే ఎక్కడ ఉంటుంది అంటే అబూజుమాడు గుట్టలకు ఈ కరిగుట్టలకు మధ్యన ఉంటుంది నేషనల్ పార్క్ అడవి. ఇంద్రావతి నదిని ఆనుకొని అంటే కరిగుట్ట అంటే మన మాడుగుట్టల పక్క పంటే ఇంద్రావతి నది వస్తుంది. ఆ ఇంద్రావతి నది దాటంగానే అంటే అటు సైడ్ నుంచి దాటంగానే నేషనల్ పార్క్ అడవి ఉంటుంది. అది పెద్దదే అడవి, చాలా పెద్ద అడవి. పెద్ద గుట్టలు తక్కువ ఉంటాయి. కరిగుట్టలు లేదా అక్కడ మాడుతో పోల్చుకుంటే చాలా తక్కువ గుట్టలు అవి. అయితే మరి సాధారణంగా సుధాకరు లేదా అంటే తను ఒక ప్రెస్ విభాగానికి కూడా ఏంటంటే తను ఒక బాధ్యుడు. తర్వాత పొలిటికల్ స్కూల్ అనే దాన్ని కూడా తను ఒక బాధ్యుడిగా ఉన్న పరిస్థితి చాలా కాలం నుంచి. కొంత ఎక్కువ సందర్భాల్లో పట్ల వాళ్ళు నేషనల్ పార్క్లో పట్ల కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంటుంది. ఎప్పటికక్కడే ఉంటారని కాదు. కానీ ఇప్పుడు అంటే 3 రోజుల నుంచి కూడా అక్కడ కంటిన్యూ కోంబింగ్ జరుగుతుందని మీడియాలో వచ్చింది. ఈ నేపథ్యంలో బట్టి ఇప్పుడు నిన్న 5వ తారీఖు ఎన్కౌంటర్ జరిగింది. అంటే అక్కడ ఒక్కరే చనిపోయినారు. ఇప్పటికీ అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకా మిగిలిన జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది అన్నారు. కానీ ఇప్పటికీ నిన్నటి నుంచి కూడా మరి ఏంటి అనేది ఏమీ లేదు అక్కడ. అంటే ఒక్కరే ఉన్నారు, సివిల్ డ్రెస్ ఉన్నారు. తర్వాత అది గమనించినప్పుడు ఎవరికి గాయాలు కాకపోవడం, చనిపోకపోవడం, తర్వాత ఇతర కూడా ఏమి దొరకకపోవడం, ఇవన్నీ గమనిస్తే ఏంటంటే ఇది పట్టుకొని చంపవచ్చు అనేది. పట్టుకొని చంపవచ్చు అన్నట్టు ఎట్లా పట్టుకొని అంటే ఇప్పుడు ఒకటి అనారోగ్యంగా అంటే గ్రామాల్లో ఉంటే ఇప్పుడు రేణుక గ్రామాలనే దొరికింది కదా, సుధాకర్ కూడా గ్రామాలనే దొరికిండు. అక్కడ ఆయన యొక్క అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయుధంతో సహా దొరికిండు సుధాకర్. అంతకుముందు సుధాకర్ తెలంగాణ వరంగల్ సంబంధించిన సుధాకర్ ఆయుధంతో సహా దొరికిండు. కానీ ఆయనే అనారోగ్యంగా ఇంట్లో ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఈ సుధాకర్ కూడా ఏ రకంగా ఏమన్నా షెల్టర్లో ఉండి చనిపోయిందా అంటే పట్టుకొని చంపేసారా, లేకపోతే బయటికి పోయి అంటే పోతే అట్లా ఏమన్నా అరెస్ట్ అయిందా మనం ఏమీ చెప్పలేము. అంటే పోలీస్ అధికారులు కూడా స్పష్టంగా అసలు ఆ ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది కూడా ఇప్పుడు దాంట్లో ఊరు పేరు ఏమైనా చెప్పిండ్రా? ఊరు పేరు చెప్పలేదు, ఎంతమంది సంఖ్య ఉన్న విషయం చెప్పలేదు, ఏ రకంగా జరిగింది, 1-2 గంటల ఫైరింగ్ జరిగింది, ఏ వివరాలు కూడా లేవు. కాబట్టి దీన్ని బట్టి కూడా ఏంటంటే వాళ్ళు ఏమాత్రం కూడా ఉందంటే అంటే ఖచ్చితంగా నిర్ధారణ చేసుకునే అవకాశం లేకుండా అనుమానాలకు అవకాశం ఇచ్చే విధంగా ఆ ప్రకటనలు ఉన్నాయి. కాబట్టి ఏమైనప్పటికీ కూడా ఏంటంటే అది ఒక చిన్న టీం పైన జరగవచ్చు, లేదా పట్టుకొని చంపవచ్చు, ఏ రకంగానే జరగవచ్చు. అది ఎట్లా జరిగినప్పటికి కూడా ఏంటంటే అది ఒక రకంగా అంటే వాళ్ళని నిర్మూలించడం అనేది అవుతుందో కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్మూలన దాంతో చంపడము అంటే యుద్ధంలో వేల బలగాలు కేంద్రీకరించి చంపడం అయినా, అత్యాధునిక ఆయుధాలు వీటిని కేంద్రీకరించి చంపడం అయినా ఇది తప్పు. తర్వాత ఒక శాంతి చర్చలని కూడా గత 2 నెలల పైగా మార్చి 24వ తారీఖు నుంచి అంటే ప్రజాస్వామిక మేధావులు, శాంతి చర్చల కమిటీ, మావోయిస్టు పార్టీ పదే ప్రకటనలు చేసిన ఈ నేపథ్యంలో చంపడం అనేది ఉందో అది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైంది. కాబట్టి ఇదేదో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని దేశంలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కానీ అయినా ఇది ఆపకుండా చేయడం అనేది ఇది ఒక విచారకరమైన విషయం. అది నా దృష్టిలో. దాంతోపాటు బండి ప్రకాష్, పాపారావు తప్పించుకుని కొన్ని కథనాలు పేపర్లో ఇవాళ మనం బహిర్గతంగానే ఆ పేర్లు చూసినాం. సో ఇవి ఎట్లా చూడవచ్చు అంటే ఎట్లా చెప్తా ఉన్నారు అక్కడ మావోయిస్టుకు సంబంధించి ఎక్కడ కూడా భారీ ఎన్కౌంటర్ జరిగింది, 10 మంది మావోయిస్టులు, ఇక్కడ 2 పోలీసుల గాయాలు జరిగినటువంటి వార్తా కథనాలు కనిపించట్లేదు. కేవలం సుధాకర్ చనిపోయింది, 2 తప్పించుకోరు అగ్రనాయకులు అనే ఒక చర్చ జరుగుతున్నది. ఎట్లా చూడవచ్చు దీన్ని?
ఇప్పుడు ఇవైతే అన్ని పేపర్లో కూడా పోలీస్ అధికారులు ఇచ్చిన ప్రకటన, అది వేరే కాదు. అది పాపారావు తప్పుకున్నాడు, ప్రకాష్ తప్పుకున్నాడు అనేది ఏతుందో వాళ్ళు ఇచ్చిన ప్రకటనే. వాస్తవం ఏమిటనేది ఏతుందో ఇప్పుడు మనం ఎన్ని ఊహాగానాలు చేసినా, ఎందుకంటే అక్కడికి విలేకరులు కూడా పోయే పరిస్థితి లేదు, నేషనల్ పార్కే పోయే పరిస్థితి లేదు, అడవికి ఆ ఊరు కాదు కదా, అసలు ఎక్కడ జరిగిందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరు చెప్పాలి? ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇప్పుడు బసవరాజు అంటే చనిపోయినప్పుడు కూడా మొదటగా ఒరిస్సాలో దొరికిండని కూడా కొంత డౌట్స్ వచ్చినాయి. డౌట్స్ నేను కూడా అప్పుడు మాట్లాడినా మొదటిసారి, డౌట్స్గానే చెప్పిన నేను, ఖచ్చితంగా నేనేం చెప్పలేదు అప్పుడు కూడా. ఇప్పుడు అంటే అప్పుడు తర్వాత ఏంటంటే పార్టీ డీకే స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ కూడా వాళ్ళు ప్రకటన చేసిండ్రు. నిర్ధారణ ఏంటంటే లోపటనే అయింది అనేది నిర్ధారణ అయింది. కానీ అయినప్పటికి కూడా ఏంటంటే అక్కడ పట్టుకొని చంపారు, యుద్ధం మధ్య లోపల దొరికిన బసవరాజును పట్టుకొని చంపినని అప్పుడు అక్కడ నిర్ధారణ వాళ్ళు ప్రకటన చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మావోయిస్టు పార్టీ ప్రకటన చేస్తే తప్ప మన ఊహాగానాలతోటి ఇప్పుడు ఏమీ మనకు అస్పష్టత వచ్చే పరిస్థితి లేదు. సార్, ఈ ఒక్క మాట, నంబాల కేశవరావుతో సహా ఒక 2-3 మృతదేహాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి, డెడ్ బాడీలు చివరి చూపు కూడా చూసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈయన కూడా ఏపీకి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. 40 ఏళ్ల నుంచి ఆయన మావోయిస్ట్గా అడవిలో ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తూ ఉంది. ఆయన మీద ₹1 కోటి రివార్డు ఉన్నదట. మరి ఈ సుధాకర్ డెడ్ బాడీ అయినా అప్పగించే అవకాశం ఉండొచ్చు అంటారా మీ అంచనా ప్రకారం? నేనే అంటే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో నేను చెప్పలేను. అంటే ఇప్పుడు బసవరాజు లేదా బసవరాజే కాదు, అంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఒక 5 అంటే పార్టీ సభ్యులు, నాయకులను వాళ్ళ శవాలు ఎవరు ఇవ్వలేదు, 5 ఇవ్వలేదు. కాబట్టి 5 ఇవ్వకపోవడంతో దేశంలో కూడా చాలామంది మాట్లాడారు. మావోయిస్టు పార్టీ వ్యతిరేకులు సైతం కూడా మాట్లాడారు, లేదా ఆ సిద్ధాంతాలు విభేదించే వాళ్ళు కూడా మాట్లాడారు. మరి గవర్నమెంట్ ఏమైనా పునరాలోచించి అంటే తిరిగి అంటే దాని మూలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికే కాదు, చంద్రబాబు ప్రభుత్వం కూడా దానిపైన తీవ్రంగా విమర్శలు వచ్చినాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేసింది అనేది. కాబట్టి ఇప్పుడైనా ఇస్తారా లేదా అనేది ఏదైతుందో, అంటే అంటే ఇప్పటికీ ఆల్రెడీ మాట్లాడుతుండ్రు, ఇవ్వటం లేదు, ఇవ్వరు అనేది ఏదో ఇవన్నీ మాట్లాడుతుండ్రు. కాబట్టి ఇది ఏదైనప్పటికి కూడా అంటే మానవత్వానికి వ్యతిరేకమైంది కదా, రాజ్యాంగానికి వ్యతిరేకమైంది, మానవత్వానికి వ్యతిరేకమైంది. కాబట్టి ఏం చేస్తారో చూడవలసిన విషయం. 2004 శాంతి చర్చల్లో కూడా ఈయన కీలకంగా పార్టిసిపేట్ చేసిండు సుధాకర్ అటువంటి డిస్కషన్ కూడా ఉంది. సో ఎట్లా చూస్తారు? అప్పట్లో శాంతి చర్చల్లో ఉన్నటువంటి సుధాకర్ ఇప్పుడు శాంతి చర్చలు జరుగుతాయేమని వెయిట్ చేసి శాంతి చర్చలు జరపకముందే ఎన్కౌంటర్ చనిపోవడాన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఆనాడు శాంతి చర్చల ప్రతినిధుల లోపల ఏపీ నుంచి రాష్ట్ర సెక్రటరీగా, ఏపీకి రాష్ట్ర సెక్రటరీ ఉన్న రామకృష్ణ, ఏఓబికి రాష్ట్ర కమిటీ మెంబర్గా ఉన్న సుధాకర్, అట్నే ఉత్తర తెలంగాణకు స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్న గణేష్, ఈ 3 మావోయిస్టు పార్టీ నుంచి ప్రతినిధులు. మరొక 2 జనశక్తి నుంచి అమర్, కేంద్ర కమిటీ మెంబర్ అమర్ మరియు రియాజ్, మొత్తం 5 పాల్గొన్నారు ఆ సమావేశంలో. కాబట్టి ఇప్పుడు అయితే దాంట్లో పట్ల 3 చనిపోయారు. మొదటగా రియాజ్ అంటే పోలీసులే, ప్రభుత్వం వెంటనే చర్చ జరిగిన కొద్ది కాలంలో పట్ల చంపేసింది. ఆ తర్వాత రామకృష్ణ కూడా అంటే కరోనా వ్యాధితోటి 2022 అనుకుంటా తను చనిపోయాడు. తర్వాత మూడో మెంబర్ ఇప్పుడు సుధాకర్ కూడా ఏంటంటే ఈ రకంగా ఎన్కౌంటర్ చనిపోవడం అనేది జరిగింది. అది అయితే ఇప్పుడు ఆనాడం శాంతి చర్చలు అనేవి టేబుల్ ముందుకు పోయినాయి, ఫెయిల్ అయినవి 100% ఫెయిల్ అయ్యి, దాంట్లో ఏమీ అందులో విజయవంతం ఏమీ లేదు అందులో. ఎందుకంటే మావోయిస్టు పార్టీకి ఎక్కువ నష్టాలు జరిగింది, భౌతికంగా నష్టాలు జరిగింది, రాజకీయంగా కొంత ఉపయోగపడ్డ మాట వాస్తవమే. కానీ మొదటి కాలంలో కానీ వాస్తవంగా మావోయిస్టు పార్టీకి ఎక్కువ నష్టం జరిగింది, ప్రభుత్వానికి లాభకరంగానే ముగిసిపోయింది అది ఆనాడు. అయితే ఇవాళ అంటే చర్చలు అనేటి టేబుల్ ముందుకే పోలేదు, టేబులే కాదు కదా, కనీసం కేంద్ర ప్రభుత్వం కనీస స్పందన కూడా తెలియజేయలేదు కదా శాంతి పట్ల. కనీసం శాంతి పట్ల కూడా మరి మేము చర్చలు చేస్తాము, తర్వాత కనీసం మరి వాళ్ళు ఈ విషయాలు ప్రకటించాలి అనేది కూడా అది కూడా మాట్లాడలేదు. మాట్లాడితే అదైనా మాట్లాడవచ్చు, మేము కాల్పుల విరమణకు శాంతి చర్చలకు మేము సిద్ధమే, మరి మావోయిస్టు పార్టీ నుంచి ఇంకేం కోరుకుంటుందో అది చెప్పొచ్చు. కానీ అది ఒకటే మాట ఏం మాట్లాడిందంటే సరెండర్ కాండి, ఆయుధాలు వదిలిపెట్టి సరెండర్ కాండి. అది తప్పు కదా. అది ఎవడంటే సాయుధ పోరాటం చేసేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడ కూడా ఆయుధాలు వదిలిపెట్టి సరెండర్ అయిన తర్వాత ఇంకా చర్చలే ఉంటాయి కదా. వాళ్ళు ఆయుధాలు కలిగి ఉన్నప్పుడే వాళ్ళ ఆ చర్చలు ఉంటాయి. కాబట్టి అది ఏదైతుందో అంటే కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు ప్రభుత్వం చేయవలసి ఉండే, పైగా దానికి విరుద్ధంగా నిర్మూలన దాడులు కంటిన్యూగా కొనసాగిస్తుంది. తీవ్రమైన నష్టాలు కూడా ఈ చర్చల కాలంలో పాటు కూడా గత 65 రోజులుగా జరిగిన నష్టాలు ఏంటంటే సుమారుగా 85-90 మంది మావోయిస్టు పార్టీకి సంబంధించిన నాయకులు, సభ్యులు లేదా ప్రజలు కూడా చనిపోయారు. కేంద్ర కమిటీ మెంబర్లు కూడా చనిపోయారు, 2 బసవరాజు తర్వాత మన సుధాకరు.
తర్వాత రాష్ట్ర కమిటీ మెంబర్ మధు అంటే నవీన్ రాష్ట్ర కమిటీ మెంబరు, ఇంక ఇతర అనేక మంది కమిటీ మెంబర్లు, మరొక సుధాకర్ కూడా రాష్ట్ర కమిటీ మెంబరు, తర్వాత రేణుక రాష్ట్ర కమిటీ మెంబరు, అంటే అనేక మందిని నిర్మూలన పేరుతోటి చంపేయడం ఏదో, ఇంకా శాంతికి సంబంధించింది ఏందో ఇప్పుడు ఒక ప్రశ్నగా అసలు శాంతి చర్చలు ఇంకేంటి, చంపుతున్నప్పుడు శాంతి చర్చలు ఏంటి అనే ప్రశ్నలు కూడా తీవ్రంగా ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఇది విషయం ఇక్కడ. సో ఇది మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబరు, సో శాంతి చర్చల కమిటీకి సంబంధించి వ్యవస్థాపక నేత అయినటువంటి జంపన్న క్లియర్ చెప్తా ఉన్నారు. ఇంకెన్ని రోజులు ఈ ఆపరేషన్ కాగారు, ఇంకెన్ని రోజులు ఎంతమందిని ఎన్కౌంటర్ చేస్తారు, ఇప్పటికైనా ఆపండి. పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుంచి, పౌరకుల సంఘాల నుంచి, మేధావుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడా కట్టుతూ ఉంది. గతంలో డెడ్ బాడీలు కూడా ఇవ్వకపోవడం నిజంగా మానవీయ కోణంలో రాజ్యాంగాన్ని విరుద్ధంగా వివరించారు. సో ఇప్పుడు సుధాకర్ వివరంలో కూడా ఈ సుధాకర్ డెడ్ బాడీని అయినా అప్పగిస్తారా లేదా, ఏం చేస్తారు, మరి ఓన్లీ సుధాకర్ ఒక్కడే ఎన్కౌంటర్లో చనిపోయిందా, మరి నిజంగా మిగతా అగ్రనాయకులు తప్పించుకున్నారా, మరి పోలీస్ కస్టడీలో, ఇట్లా చాలా ప్రశ్నలు మరి వెలువడుతున్నటువంటి పరిస్థితి. సో జంపన్న గారు కూడా అంటున్నారు, మావోయిస్టు పార్టీ ఒక బహిరంగ లేఖ గతంలో నంబాల విషయంలో ఏ విధంగా అది విడుదల చేసిందో ఆ విధంగా విడుదల చేస్తే కానీ ఒక క్లారిటీ రాదు. ఇవన్నీ ఊహాగానాలను చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి మావోయిస్ట్ నుంచి ఏమైనా బహిరంగ లేఖ వస్తుందా, లేక పోలీసులే ఈ వివరాలని పూర్తి స్థాయి మీడియాకు చెప్తారా? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.